హాయ్ అందరికీ. ఇక త్రివేణి సంగమంలో స్నానం అయిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి కాసేపు అలా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఈలోగా ఈవినింగ్ అయితే అయిపోయింది. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి నైట్ వ్యూ అయితే అక్కడ చూడాలి అనిపించిందండి. అలా అనుకోవడమే మా దరిద్రమేమో. చెప్తాను ఎందుకులా అంటున్నాను అన్నది. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. వెళ్ళేటప్పుడు బాగా మంచిగానే వెళ్ళాము, హ్యాపీగా అక్కడ చూడాలని చెప్పేసి. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా చాలా బాగుందండి నైట్ వ్యూ. అసలు వీడియోలో కన్నా అక్కడ రియల్గా చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదనుకోండి. ఆ మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్ల వెలుతురులో అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా చాలా నచ్చింది నాకైతే నైట్ వ్యూ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇదేనండి ఫుడ్ కోర్టు. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తినాలన్నమాట. ఇంకా అక్కడెక్కడ ఫుడ్ అయితే బయట ఏమీ దొరకదు. ఆ టైంలో ఓన్లీ టీ మాత్రమే అమ్ముతూ ఉంటారండి. ఫుడ్ ఐటమ్స్ అయితే ఆ చుట్టుపక్కల ఏవి దొరకవు అనమాట. ఇంకా ఎందుకంటే మనము ఫుడ్ కోర్ట్కే వెళ్ళి తినేయాలి. ఇంకా మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఇదేనండి ఆ ఫుడ్ కోర్ట్ అయితే. మనము ఏదైనా ఒక ఐటెం తినాలంటే కంపల్సరీ ఒకటే స్టాల్ దగ్గర అయితే వెయిట్ చేయాలి. ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క ఐటెం అనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్ కూడా అక్కడ కనిపించింది అనమాట. నాకు వెళ్ళినప్పటి నుంచి మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే నాకు అది బోర్డు చూడగానే మిర్చి బజ్జీ అని, ఇడ్లీ అని, దోశ అని, అంటే ఇవి ఎక్కడ కనిపించలేదా అంటే అలా కాదు, మన ఆంధ్ర వాళ్ళే అక్కడ స్టాల్ పెట్టారన్నమాట. అందుకు నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్గా ఉండిందండి. ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్డే కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. తిన్నందుకు సాటిస్ఫై అనిపించింది అన్నమాట నాకైతే ఫుడ్డు. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఒకసారి. మేము అలా నైట్ వ్యూ చూడడానికి వెళ్ళకపోయినా బాగుండేదండి. ఎందుకంటే మేము ఈవినింగ్ అలా నైట్ వ్యూ చూడడానికి వెళ్ళేటప్పుడు అసలు ఏమీ లేదనమాట రష్ అనేది. ఎప్పుడైతే మేము అక్కడ ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరామో మా కర్మేంటో కానీ అసలు మొత్తం ట్రాఫిక్ జామేనండి. అందుకే అన్నాను నేను మొదట్లో, అలా నైట్ వ్యూ చూడడానికి వెళ్ళాలి అనుకోవడమే మా దరిద్రమేమో అని అందుకే అన్నాను అన్నమాట. అసలు ఎంత రష్ ఉందంటే అసలు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందండి. అది ఎంత దాకా అనుకుంటున్నారు? మేము జర్నీలో ఒక 100 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామే ఉంది. మీరు చెప్తే నమ్మరేమో, నిజంగానే అండి. మాకు ఓన్లీ సిటీ దాటడానికే 5 గంటలు టైం అయితే పట్టిందండి. కొద్ది దూరం దాకా మంచిగానే వచ్చాము. ఆ తర్వాత ఒక ప్లేస్లో అయితే ఇంకా స్టక్ అయిపోయామన్నమాట. 5 గంటలు పట్టిందంటే నమ్మండి, ఓన్లీ సిటీ క్రాస్ చేయడానికి. బాబోయ్, అప్పుడు అనిపించింది అలా వెళ్ళకుండా మేము డైరెక్ట్గా బయలుదేరి ఉంటే అసలు ఈ ట్రాఫిక్లో చిక్కుకునే వాళ్ళమే కాదేమో అని. ఏం చేస్తాంలేండి, ఇంకా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి కదా. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. ఇంక ఇక్కడైతే మేము ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. మరి ఇంకేం చేస్తాం చెప్పండి, ఆ ట్రాఫిక్లో అలా లోపల కూర్చొని ఉండలేక అలా కిందికి దిగేసి కాస్త రిలీఫ్ అవుదామని చెప్పి అయితే దిగాము. ఇంకా కొన్ని అట్లా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, కార్లో తినడానికి వస్తాయని చెప్పి. చూస్తున్నారా అండి, కనుచూపు మేర ట్రాఫిక్కి అసలు అలా ఒక నిమిషం బండి కదలడానికి ఒక అరగంట అలా టైం పడుతుందన్నమాట. ఒకే బండి అలా ముందుకు కదలడానికి. అసలు నా లైఫ్లోనే నేను ఇంత ట్రాఫిక్ జామ్ ఎప్పుడు చూడలేదండి బాబు. ఫస్ట్ టైం అంత ట్రాఫిక్ జామ్ చూశాను. చూస్తున్నారు కదా వెహికల్ ఎలా వస్తున్నాయంటే బండి పైకే వచ్చేస్తున్నాయి. ఇంకా కొంచెము డేంజరేనండి ఇట్లాంటి చోట. చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ విషయంలో మాత్రం. మాకు ఆ బెంగ అయితే అస్సలు లేదండి. ఎందుకంటే మా డ్రైవర్ అన్న ఎంత నెమ్మదిగా తీసుకెళ్తారంటే చాలా చాలా నిదానంగా, ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ తొందరగా వెళ్ళాలి అని బాగా తీసుకెళ్తారండి. అసలు ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే అసలు కొంచెం కూడా అలుపైతే అనిపించదు అన్నమాట. సరే, కానీ మీరైతే వీడియోకి లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా.